తన యొక్క ఉద్యోగరీత్యా పదవి విరమణ చేసినటువంటి మరి శేష్ కుమార్ గారికి, తన సత్యమణి గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ సభకి విచ్చేసినటువంటి ఆయా పాఠశాల నుంచి ప్రధాన ఉపాధ్యాయులు వచ్చారు, ఉపాధ్యాయులందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు అనేక మందిగా మరి ఇక్కడికి ఇచ్చేసిన అందరూ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. శబ్దంగా ఉండాలి, మాట్లాడండి, కానీ నెమ్మదిగా మాట్లాడండి, పనులు ఉంటాయి కాబట్టి చాలా నిశ్శబ్దంగా ఉండాలి. చక్కగా ఈ కార్యక్రమాన్ని 6 నుంచి అంత వరకు కూడా క్రమముగా మర్యాదగా జరగాలి. దానికి కార్యక్రమాలు మీరే చాలా నిశ్శబ్దంగా ఉండాలి. మరి ఈనాడు శేష్ కుమార్ గురించి చెప్పాలంటే, మరి 90 ఏళ్ళు బుచ్చాయిపల్లి స్కూల్లో నేను హెచ్ఎంగా అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు స్కూల్ చాలా అస్తవ్యస్తంగా ఉండేది, చాలా భయం వేసింది కూడా. నేను హై స్కూల్ నుంచి వెళ్ళాను, అక్కడికి వెళితే అక్కడ విద్యార్థులు కూడా చాలా భయం, వాళ్ళు చూడగా నాకు భయం వేసింది. ఎలాగ వీళ్ళు నేను తీర్చిదిద్దగలను, ఎలాగ వీళ్ళు మంచి మార్గాలు తీసుకురావాలి, పాఠశాలను ఎలాగ క్రమబద్ధం చేయాలి అని చాలా ఆందోళన చెందాను. కానీ భగవంతుడు నాకు అక్కడ శేష్ కుమార్ గారిని ఆ స్థానంలో అక్కడ ఉంచారు. వెళ్ళగానే ఎందుకో మరి ఆ కుటుంబంతో నాకు అనుబంధం ఏర్పడింది. శేష్ కుమార్ మాస్టర్ గారు నాకు తోడుగా ఉండి, అమ్మ మీకేం భయం లేదు, మేము ఉన్నాం కదా, మీరు ఏం చెప్తే ఆ విధంగా మేము చేస్తాం, పాఠశాల మీరు ఎలాగ తీర్చుకోవాలనుకుంటారు ఆ విధంగా చేయండి, మేము పూర్తి సహకారం ఇస్తామని నాకు మరి శేష్ కుమార్ గారు చెప్పారు. అదేవిధంగా ఉన్నటువంటి కార్పొరేట్ గారు, పైరాజు గారు, మళ్ళా అప్పారావు గారు, వాళ్ళు కూడా మాకు ఎంతో సహకారం చేశారు. నేను జూన్లో వెళ్ళాను, మళ్ళీ ఆగస్టు 15 కల్లా మా పాఠశాల అంతా రూపురేఖలు మారిపోయినాయి. పాఠశాల అంటే పిల్లలందరూ రూపురేఖలు మారిపోయినాయి. అప్పారావు గారు వచ్చి, గంధారావు వచ్చి, మేడం వీళ్ళందరూ ఎవరండి, మన పిల్లలేని అన్నారు. వాళ్ళేనండి మన పిల్లలు అని చెప్పారు. అంతగా మారిపోయారు. అంటే పిల్లలు మేము చెప్పిన దానికి ఎంతో చక్కగా విని, మరి అంత చక్కటి మంచి యూనిఫామ్ తోటి, క్రమశిక్షణతోటి మరి మా పాఠశాల పిల్లలు ఉండేవారు. అవి చూసి అందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. ఆనాడు వాళ్ళు చూసి మాకు లెటర్స్ కూడా రాసిచ్చారు. ఇప్పుడు కూడా చదువుకుంటా ఉంటాను నేను. పైరాజు గారు, అప్పారావు గారు ఆశ్చర్యపడతారు. ఇంత తక్కువ కాలంలో ఇంత చక్కగా పాఠశాల విద్యార్థి తీర్చిదిద్దారండి, మీకు మిమ్మల్ని ఎంతో అభినందించాలని అన్నారు. అలాగా అభినందనలు రావడానికి ముఖ్య కారకులు మా శేష్ కుమార్ గారు నాకు అందరికి పడ్డారు. ఆయన తర్వాత నేను ఇప్పుడు చెప్పలేదంటే, ఆయన ఆస్తి సంపాదించుకోలేదండి, బంగారం సంపాదించుకోలేదు, వెండి సంపాదించుకోలేదు, మేళ ముద్ర సంపాదించుకోలేదు, కానీ మంచి పేరు సంపాదించుకున్నారు. తర్వాత ఇంకొక మాట చెప్పాలంటే, నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి మనము పాత్రలు పనిచేసుకున్నామంటే మనకు అవార్డ్స్ రావాలి అంటే మన అధికారులు రావాలి, మనం చూడాలి, ఏదో రికమెండ్ చేయాలి. అవి ఎప్పుడో వస్తాయి. అవార్డు రావడం గొప్ప విషయమే కాదది, రాకపోయినా పర్వాలేదు. కానీ అన్నిటికీ మించి గొప్ప అవార్డు పిల్లల హృదయాల్లో ఆయన ఏర్పడుతున్న గొప్ప స్థానమే, ఆయన సంపాదించినటువంటి గొప్ప అవార్డు, నేషనల్ అవార్డు కంటే చాలా గొప్ప అవార్డు ఆయన సంపాదించుకున్నారు శేష్ కుమార్ మాస్టర్ గారు. తర్వాత ఆ స్కూల్లో నేను ఉన్నప్పుడు చాలా, అంటే పెద్ద ఆస్తుమంతులు ఏమి కాదు, సిరి సంపదలు ఏమి లేవు, కానీ తనకున్న దాంట్లో పిల్లలు కూడా వాళ్ళ ఇంట్లో మా విద్య, ముఖ్యంగా తన శేష్ కుమార్ యొక్క అభివృద్ధి కారకులు ఎవరంటే తన సతీమణి. ఎంత విధేయతండి, ఎంత వినయము, ఎంత విధేయత, ఎంత శౌర్యము, ఎంత ఓర్పు, ఎంత సహనమో చెప్పలేదు మీకు. నేను స్వయంగా చూశాను.
ఎన్ని బాధలు కష్టాలు అక్కగారు ఉండేవారు, మరి తల్లి కంటే ఎక్కువగా చూసుకునేవారు. చాలా ఇష్టం చేసుకున్నారు. వాళ్ళకి అమ్మగారు చాలా ఇష్టం, వాళ్ళ అక్కయ్య అని చాలా ఇష్టం, వాళ్ళ బావగారు అంటే ఎక్కువ, తల్లి కంటే ఎక్కువ ఇష్టం ఆయనకి. చెప్తా ఉండేవారు, మా బావగారే మమ్మల్ని ఇంతవరకు తీర్చిదిద్దారండి, మమ్మల్ని ఈ స్థితి మీద ఉన్నామంటే మా బావగారే మా కారకులు. మా అక్క సొంతం కాదు, మా బావ సొంతం కాదు కదా, ఆయనే నిలబడి మమ్మల్ని అందరినీ మా తండ్రి స్థానంలో ఆయన ఉండి మమ్మల్ని పెద్ద చేశారని చెప్పేవారు. మరి ఆయన కూడా నిజంగా మేము అందరం కూడా ఆయనకి నమస్కారం చేయాలి. మరి అలాంటి చేసుకున్నారు. అది చూడండి, భగవంతుడు ఎలాంటి వాళ్ళని ఇచ్చారు. అది తన భార్య ముఖ్యం. తన కుటుంబంలో మరి ఒక అంటే మాస్టర్ గారు స్కూల్కి వచ్చి చక్కగా పనిచేసి తన పని నిర్వర్తిస్తున్న కారకులు ఎవరంటే మా విజయ. ఎంతమంది బంధువులు రానేది, ఎవరైనా రానేది, మరి అందరికీ ఎంతో పరిచయం చేసి వాళ్ళ ప్రేమ చూపించేది. ముఖ్యంగా అత్తగారి పట్ల చాలా చనిపోయే వరకు కూడా ఎంతో పరిచయం చేసిందండి. నేను స్వయంగా చూశాను కాబట్టి నేను చెప్తున్నాను మీకు. తర్వాత తను పిల్లలందరూ కూడా ఇంట్లో తీసుకొచ్చి వాళ్ళకందరికీ ట్యూషన్ చెప్పి భోజనాలు పెట్టి, మాస్టర్ లేకపోయినా కానీ వాళ్ళకున్న దాంట్లోనే, కలిగిన దాంట్లోనే మరి ఆ పిల్లలందరూ కూడా ట్యూషన్ ఇంట్లో ఫ్రీగా, వాళ్ళ ₹1 కూడా తీసుకోకుండా ఫ్రీగా ఇంటిగా చేర్చి, అన్నం లేదంటే వాళ్ళు అడగకముందే వాళ్ళకి ఆ భోజనాలన్నీ కూడా మా విద్య సిద్ధపరిస్తే అక్కడ తిని చదువుకొని ఆయన వెనకాల తిరుగుతూ ఉన్నారు అందరూ, పిల్లలందరూ కూడా. మరి అంతటి గొప్ప అభిమానాన్ని మరి సంపాదించుకున్నారు, చేసుకున్నారు. అదే గొప్ప ఆస్తి, తరతరాలకు తరగిపోయినటువంటి ఆస్తి. మనం డబ్బు సంపాదించుకుంటే పథకాలమే ఉంటుంది. ఏ డబ్బో తప్పక వచ్చిందనుకోండి, ఆ డబ్బంతా కరిగిపోతుంది. మన పెరుగుకుంటే ఏదో ఒక కలిగిపోతుంది. మరి బిడ్డల్లో మన విద్యార్థుల్లో ఉండేటువంటి అభిమానము, ఆ ప్రేమ ఎప్పటికీ కలిగిపోయినటువంటి అభిమానాన్ని ఆయన సంపాదించుకున్నారు. ఈరోజు ఇంత అహర్నిశలు కష్టపడి పనులు చేస్తూ వాళ్ళ విద్యార్థులు నేర్పిస్తూ సరైన మార్గం నడిపిస్తుంటే ఆ ఉపాధ్యాయులు గౌరవించడమే మానేశారు. ఇప్పుడు కలుసుకుంటే విద్యార్థులు అది అందరూ అనలేదు, కానీ కొంతమంది విద్యార్థులు మాత్రము ఎప్పుడు కూడా వాళ్ళకి ఆ ఉపాధ్యాయులు గౌరవిస్తూనే ఉంటారు. వాళ్ళు ఎంత హై స్థితిలో ఉన్నా కానీ ఇప్పుడు అంత ముఖ్యంగా ఏంటంటే ఉపాధ్యాయులకు ఉండేది గుణమే. ఎందుకంటే ఉపాధ్యాయుడికి ఎనలేని గౌరవం.